కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు ఆరాధ్య దేవుడు. మంత్రాలయ బృందావనంలో సజీవ తపస్సులో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సమీపంలో రాఘవేంద్రుడి దర్శనార్థం లక్షలాదిగా తరలివచ్చే మార్గాన దేశంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీరాముడి 108 అడుగుల ఎత్తు విగ్రహ రూపానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టింది జై శ్రీరామ్ ఫౌండేషన్. ఈ దేశం ఆధ్యాత్మికతకు ఆలవాలం, ధార్మికతకు దర్పణం. 140 కోట్ల మందికి పైగా ఉన్న ఈ సమున్నత భారతావనిలో 90% పైగా ప్రజానీకమంతా జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్నారు, తమ దేవుడుగా ఆరాధిస్తున్నారు. ప్రతి భారతీయుడి మదిలో ఒక్కటే నినాదం, జై శ్రీరామ్. సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకుని మెరిసే సింధూరం, ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించే విల్లంబు, అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తిత్వం శ్రీరాముడి సొంతం. తండ్రికి ఇచ్చిన మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటలకు విలువ ఇచ్చిన రాజుగా, రారాజుగా ఇప్పటికీ కొలవబడుతున్నాడు శ్రీరాముడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించాడు. భారతదేశాన్ని, సమస్త ప్రజలను, జాతిని ఏకతాటిపై తీసుకువచ్చేలా చేస్తున్న ఒకే ఒక్క పదం జై శ్రీరామ్. అందుకే ఆ పరంపరను కొనసాగించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని, ఆ మహోన్నత మానవుడి రూపంలోని దేవుడిని ప్రపంచానికి పరిచయం చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని సర్వజనులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.